నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనమైతే కాళోజీ కళాక్షేత్రంలో అయితే ఉన్నాము. తెలంగాణ అంతటా కూడా అంగరంగ వైభవంగా అయితే అవతరణ దినోత్సవ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. సో అందులో భాగంగా కాళోజీ కళాక్షేత్రంలో కూడా అవతరణ దినోత్సవ సందర్భంగా ఇటు డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పంపిణీ కార్యక్రమం, అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి, మరి ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో వెళ్ళి చూసేద్దాం పదండి. తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు యంగ్ డైనమిక్ లీడర్ విష్ణు రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ వారితో మాట్లాడతాం. సార్ ముందుగా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. వరంగల్ పశ్చిమ ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏదైతే సీఎం గారు, గతంలో సోనియా గాంధీ గారు వీళ్ళందరూ తెలంగాణ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి గతంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏదైతే దొరపాలనలో మీరు చూసుకోండి, ఈరోజు వరంగల్ జిల్లాని చాలా వెనుకబడ్డది. అందరూ ఒకనొక టైంలో తెలంగాణకి క్యాపిటల్గా ఉంటుంది అని ఎంతోమంది ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇదే కేయూ నుంచి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అట్లాంటిది చాలామంది విద్యార్థులు కానీ లేదంటే ఇతరులు కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాశలు చేసిన గతంలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ గవర్నమెంట్. దానికి అనుగుణంగా ఈరోజు రేవంత్ అన్న గారు ఏదైతే చెప్పిన ప్రకారము ఇందిరమ్మ ఇల్లులు అయితేనేమి, లేదంటే సన్న బియ్యం అయితేనేమి, ఉచిత కరెంటు, అదేవిధంగా సిలిండర్కి 500, ఇవన్నీ అనుకున్న ఏదైతే 6 గ్యారెంటీలు ఇవన్నీ అమలు పరుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో చూస్తే ఈ టైంకి చాలా దగ్గర 1000 ఇళ్ళ దాకా గృహప్రవేశం చేసుకొని ఉండడం జరుగుతుంది. సో దానికి ఇంకా కావాలన్న ఏదైతే అందరు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఆ రిక్వెస్ట్ తగ్గట్టని ఇందాక మినిస్టర్ గారు మీకు కూడా ఎప్పుడు ల్యాండ్ ఐడెంటిఫైడ్ చేసి మిగతా వాళ్ళకు కూడా ఇల్లు రాని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మరో వారంలో శాంక్షన్ అయిపోతుందని చెప్పి ఇందాక మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడో రావాల్సినది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 3 కాన్స్టిట్యున్సీలలో డెవలప్ జరిగింది. అట్లాంటిది అది కాకుండా ఇప్పుడున్న నాయకులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మిగతా నాయకులు అందరూ యూనిటీగా ఉండి కలిసికట్టుగా ఒక డెవలప్మెంట్ చేయాలి, నెక్స్ట్ తరాలకి వరంగల్ అనేది అభివృద్ధి చెందాలనే ఆశతోటి చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఇట్లానే ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి వరంగల్ అనేది మెట్టు ఎక్కుతూ అభివృద్ధి చెందాలని, అది హైదరాబాద్ ధీటుగా ఇక్కడ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల కుటుంబానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే వాళ్ళ త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ అనేది సాధించినామో వాళ్ళు లేకుంటే ఈరోజు తెలంగాణ లేదు. దానికి కూడా ఈరోజు చాలామంది గతంలో పోయిన సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అమరవీరులు అందరినీ సన్మానించుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మన కాన్స్టిట్యున్సీలోనే జరిగింది. ఈరోజు 1969లో ఏదైతే అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ ఉద్యమం వాళ్ళని ప్లస్ ఇప్పుడు మన ఆయన ఉద్యమంలో అమరవీరులు వాళ్ళందరినీ కూడా ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పేసి రేవంత్ అన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ దానిపై కట్టుబడి ఉంది. చివరిగా ఇప్పుడు అప్కమింగ్ యూత్కి మీరు ఏం చెప్పాలి? ఏదైతే తెలంగాణ సాధించుకున్నో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఈ చిన్న రాష్ట్రం, ఇంకా చిన్న ఈరోజు 12 సంవత్సరాల రాష్ట్రం ఇది. సో ఈ యూత్ ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకునే దగ్గరగా ప్రతి ఒక్కరూ వాళ్ళ కొంచెం కాంట్రిబ్యూషన్ ఉండాలి స్టేట్ డెవలప్మెంట్కి. అందరు తప్పకుండా వాళ్ళు ఏదైతే వాళ్ళకి విద్య ఉందో దాంట్లో నైపుణ్యం చెంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి విన్నారు కదా యంగ్ లీడర్ విష్ణు రెడ్డి గారు చెప్పిన మాటల్ని. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైతే ఇంద్రమ్మ ఇళ్లను పంపిణీ చేయలేదో వాళ్ళకు కూడా అతి త్వరగానే 3వ విడత కూడా మేము ఇంద్రమ్మ ఇల్లు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మేము పంపిణీ చేస్తామంటూ కూడా మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. సంబరాల్లో భాగంగా మనతో పాటు అయితే మాజీ కార్పొరేటర్ టిన్నా గారు మనతో పాటు ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? అండ్ ముందుగా మీకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ముందుగా తెలంగాణ ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా వ్యూవర్స్ అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా లాంటి ఉద్యమకారులతో పాటు ఎంతోమంది క్రియాశీలక పాత్ర పోషించి వాళ్ళ ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు
ఈ ఈ ప్రజాపాలనలో ఆ అక్టోబర్ 2 రోజే సుమారు 500 చిల్లర మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అంటే ఒక కళ. ఆనాడు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అన్న తెలంగాణ వ్యతిరేకులకు ఈ రోజే ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఒక్కొక్కరు ఆ డబుల్ బెడ్రూమ్ పత్రాలు తీసుకొని ఆనంద బాష్పాలు కళ్ళప్పుడు నీళ్లు గారుతున్నాయి. అంటే ఒక సగటు జీవికి, మధ్యవర్తి కుటుంబానికి, ఒక గరీబోళ్లకు సొంత ఇండ్లు అనేది ఒక కళ. ఆ కళ నెరవేరిన రోజు ఈరోజు. దాంట్లో ఎంతో మంది, సుమారు నేనే ఒక 150 నుంచి 200 మందిని ఇట్లా కళ్ళ పొట్టికి నీళ్లు కారుతా అంటే చూసిన ఆ ఆనందము ఈ ప్రజాపాలనలో అనేవచ్చు. వాస్తవంగా కట్టింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా కూడా వాళ్ళకు ఇవ్వడం చేతగాక దాన్ని ఇన్కంప్లీట్ చేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కాంగ్రెస్ పార్టీలు ఉన్న మినిస్టర్లు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నాయన రాజేందర్ గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి చెందాలని నిష్పాక్షితంగా మంచి సర్వే రిపోర్ట్ తీసుకొని ఏ లాబింగ్ లేకుండా, ఏ వివక్ష లేకుండా అందరికీ ఎవరికైతే నీడ్ ఉన్నదో, ఎవరికైతే అందాలో అది మీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఎటువంటి గరీబోళ్ళు తీసుకుంటాలో మీరే చూస్తున్నారు. కాబట్టి నిజంగా నేను ఇక్కడ ఆనందం కల్పించింది. ఇచ్చిన వాళ్ళకి ఏందో, తీసుకున్న వాళ్ళు ఏందండి, చూసిన మాకే ఎంతో ఒళ్ళు పులకరించిపోతున్నది. ఇటువంటి నిజంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇప్పించిన ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని. ఇంకొంతమందికి కూడా చాలా మంది వరకు డబుల్ బెడ్రూమ్ రాలేదంటూ కూడా చెప్తున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? వాస్తవంగా 95% వచ్చినాయి. 5% కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్, కొంతమంది ఇల్లుండి, కొంతమంది జాబ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. కొంతమంది ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్న దాంట్లో కూడా కొంత డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉన్నది. ఆ 5% కూడా ఈ 2-3 రోజులలో క్లారిఫై చేసి వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఆ నెగిటివ్ అయితే ఎక్కడ రాలే. ఇక్కడ మాకు రాలే అనేది ఎవ్వరు పెద్ద ప్రెషర్ ఏం రాలేదు. 5% కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది. ఆ లెటరింగ్, టైపింగ్లో కొంచెం అడ్రస్, ఫోన్ నెంబర్ మిస్ అవడంలో అది కూడా 2 డేస్లో క్లియర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది మరి వాళ్ళకి? డబుల్ బెడ్రూము, ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటి అంటే వరంగల్ పశ్చిమలో ఎక్కువ గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది ఇప్పుడు రెడీగా ఉన్నది కదా దాని మనిషి. కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారంటే మనకు గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ సర్వే చేసి తీసిపెట్టి అక్కడ కట్టి పెడుతుంది. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ కట్టించుడే. ఇది నిరంతర ప్రక్రియ. ఇది మళ్ళీ సెకండ్ ఫేజ్ నాకు తెలిసి నవంబర్ ఆర్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ఇది ఈరోజు ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ అయితే చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ప్రజలైతే ఇక్కడ ఇళ్ళ పథకాలు తీసుకొని వెళ్తున్నారంటూ కూడా మనతో పాటు అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు పంపిణీ, అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనతో పాటు వాళ్ళకు వచ్చిన ఇండ్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటండి? ఉమారాణి. మరి ఎక్కడి నుంచి వచ్చారు? డిపో దగ్గర ఇక్కడ నుంచి. అంటే ఎట్లా, ఏ ఇల్లు వచ్చింది మీకు? డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఎలా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని డేస్ హ్యాపీగా ఉంది. ఎన్ని డేస్ నుంచి ట్రై చేస్తున్నారు? సరే, ఎలా ఉంది? ఓకే, హ్యాపీగా ఉంది. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నారు? మేము 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి చేస్తే ఎలా ఉంది? అంటే చివరిగా అసలు వస్తుంది అని మీరు అనుకున్నారా? మీరు ఏం వస్తుంది అని అనుకున్నారా? ఎంక్వైరీకి వచ్చిండు, చెప్పలేము అనుకున్నాం. మా అదృష్టం బాగుంటే వస్తుంది అనుకున్నాం, వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు? గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. మీ పేరేంటి? వరంగంట బుచ్చమ్మ. ఏం ఇల్లు వచ్చింది మీకు? డబుల్ బెడ్రూమ్. ఎట్లా అనిపిస్తున్నది మరి మీకు? ఇన్ని సంతోషం సారు, సంతోషం, బంగారం. ఎవరికి థ్యాంక్స్ చెప్తారు మరి? సార్కే ఇల్లు ఇచ్చిన సార్కే చెప్తాం. ఎవరిచ్చిండ్రు మీకు ఇల్లు? ఎవరిచ్చిండ్రు? అది సార్ ఇచ్చిండు. ఈ సార్ అంటే ఆ సార్ పేరేంటి? రేవంత్ రెడ్డి. ఆ సార్ అంటే ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తారు మరి ఇల్లు? చాలా ఏం అవుతారు. ఛానల్ ఇల్లు తిరిగి యాస్లో పడతాను. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతారు ఇట్లా? 10 సంవత్సరాలు దాటిని వస్తుందని అనుకున్నారా మరి? ఇస్తారా అనుకున్నారా? ఈ సార్ గెలవాలి, ఇది మాకు ఇల్లు వస్తుందని నేను బిన్నెల పనిచేసిన అందరిలో ఆటకపోయి ఓటు వేయించిన. ఓటు వేయించి సార్ని గెలిపించిన, నాకు ఇల్లు వచ్చింది. దాని సంతోషం. మీ పేరు? అబిద్ హుసేన్. ఎక్కడ ఉంటారు మీరు? రామ్నగర్. రామ్నగర్ లో ఉంటారు. అంటే ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఏమి ఇల్లు వచ్చింది మీకు? ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి మహేందర్ రాజు. అంటే ఏమి ఇల్లు వచ్చింది? డబుల్ బెడ్రూమా, ఇందిరమ్మ ఇల్లా? డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఎట్లా అనిపిస్తున్నది? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు వచ్చింది అంటున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తారు కానీ రాలేదు. కమ్సే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ బిడ్డల కోసం ఇచ్చారు. మన నాయన్ రాజేందర్ రెడ్డి గారు సీఎం గారి దగ్గర పోయి ఫస్ట్ లిస్టులో కూడా 2500 ఇల్లులు తీసుకొచ్చి, ఇప్పుడు సెకండ్ లిస్టులో కూడా ఇల్లులు తీసుకొస్తున్న ఘనత మనది. రేవంత్ రెడ్డి తర్వాత ఇవాళ మేము రుణపడి ఉన్నామంటే నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారి గురించి. పేద కుటుంబాలకు తను ఇల్లులు ఇస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క వాళ్ళు రుణపడి ఉన్నారు, తనని దీవెని ఇస్తున్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు కుక్కల పాలే చేసింది తప్ప ఇవ్వలేదు. తను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజలలో ఉండి పేద కుటుంబాలకు ఇల్లులు ఇస్తున్న ఘనత మన నాయన్ రాజేందర్ రెడ్డికి. కాబట్టి మేమందరం తెలంగాణ బిడ్డలో 100 ఏళ్ళు చల్లగుండాలి నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అని కూడా ప్రజలందరూ అంటున్నారు. తను కూడా ఎన్నోసార్లు 10 సంవత్సరాల నుంచి ట్రై చేశారు, వాళ్ళు ఇప్పుడు వచ్చింది, సంతోషపడుతున్నారు. గరీబ్ నేను తెలంగాణ దగ్గర తెలంగాణ దగ్గర అంటే కొన్ని బతుకుంటాను ఇల్లు అందులో కిరాయిలు ఎప్పుడు అప్లై అమ్మ అప్లై మొత్తం పడింది. అప్లై తెలంగాణ మొత్తం 10 కొట్టింది.